సంతానమియ్యవాలే ఓ బామ ఇక వరకురుడు మెచ్చవాలే నా భార్యో పరమోడి గట్టవాలే సత్యమ్మరా ఐదు చెట్టు వీధి పువ్వులని నా భార్యో నేను చెంపిసిగల పెడుతున్నానే ఓ బామరా అది కొమ్మకున్న పండుగ సత్యమ్మరా నేను కోసి వల్లె పెడుతున్నానే ఓ బామరా అది అంగట్ల బొమ్మ నా భార్యో అయ్యో ఆటన్న కాడ ఓ బామరా అయ్యో రూపాయి పెట్టి బామ ఓ బామరో నేను కొనుక్కచ్చి కొంగులోన ఎత్తున్నానే అందుకే అంటారు బాబా అప్పటికైనా ఇప్పటికైనా గాని వరగురుడు వెచ్చాలి వరమోడి కట్టాలి పరదేవుడు వెచ్చాలి పరమోడి కట్టాలనమ్మ ఆడిది ఒకాడ ఉడుతుంది మొగోడు ఒకాడ ఉడతాడు నడవ నలుగురు పెద్ద మనుషులు కలిసి వాళ్ళకు పెళ్లి చేస్తారు ఆడవాళ్లకు పుణ్యం కొద్ది పురుషుడు మగోనికి రాత కొద్ది రంభదానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములాట అగో ఏ జన్మలో పరానే నా భార్యో అగో ఏమి పాపంపు చేసి ఓ బామరా అయ్యో మన వల్ల వచ్చినామో ఓ బామరో అగో ఈ జన్మ లోపలమ్మ నా భార్య ఇట్లా ఎల్లగోషకార వచ్చే సత్యమ్మరా ఎంతమంది బాలల కని బాయిలేసి బాసలాటకు తయారైనమో ఏ నలుగురు నడిచే తవ్వకు కంపగొట్టినమో ఎవడు తిన ఇత్తారుల మన్ను పోసినమో ఏ ఆవులు మేసి గడ్డి ఆవుల తగ్గిదలగ పెట్టినమో వెనకటి జన్మలయ్యే పాపం చేసి మనం ఈ జన్మకచ్చినమో మరి అందుకే అంటారే తొలి జన్మమున చేసిన దోషంబు దొరగక ఎలమితో ఈ జన్మం ఎత్త కారణమైందట పూర్వ జన్మల వేసుకున్న పుణ్యం గాని పాపం గాని ఎల్లవోసటానికి పృథ్వీ లోపల మానవుడు అనేవాడు ఉడతాడు మరి పూర్వ జన్మల ఏ పాపం చేసినమో అందుకే ఆ పాపం మనం ఎల్లవొత్తున్నామమ్మా అందుకే వెనకడి పెద్దలు అన్నారు రూఢాన బంధము రూపేణ పశుపత్తి సుతాలయ అన్నారు పూర్వజన్మ కర్మ ఫలితాన్ని బట్టి ఈ జన్మ లోపల అనుభవించాలి బామ మనకు బిడ్డలు లేరని నువ్వు బాధపడుతున్నావు ఏడుగురు కొడుకులకు పెళ్లిలు చేసినావు చేసినట్టయితే ఏడుగురు కొడుకులకు పెళ్లిలు చేసినట్టయితే ఏడుగురు గోడన్లు వస్తారు ఏడుగురు గోడన్లు వస్తే కొడుకులనే అల్లుళ్ళు అనుకుందాం కోడన్ల బిడ్డలు అనుకుందాం ఇక మనకు బిడ్డలు ఎందుకు అంటున్నాడయ్యా రాజ్యాన రాదు అనేవారకల్లా తల్లి ఏమన్నది నాదా నువ్వు మనసు రింపే మాటలు మాట్లాడుతున్నావు గారి నా మనసు రిండుద్దా ఎంతసేపు చెప్పుకున్న కోట్లు సంపాదించి కోడళ్ళ చేతుల పోసిన కోడల్ని బిడ్డ కాదు అగో లచ్చవరాల ముళ్ళ కొంటపోయి అల్లునికి ఇచ్చిన గాని అల్లుడోడు మనకు కొడుకు కాదు అల్లుడు అల్లుడే కొడుకు కొడుకే అందుకే వెనకడి పెద్దలు అన్నారు అల్లునికేమో ముళ్ళ చూపెట్టద్దట కుక్కవు సజ్జ చూపెట్టద్దట కుక్క ముంగట బొక్క కూర సర్ది కట్టుకున్నాం అనుకో ఆశకది మన ఎంబడి పడి వస్తుంది అయ్యో చేను కత్తే చేనులకు వస్తుందని చెట్టు కట్టుకొని పొద్దుంతా కలిసి పగటి పూట అన్నం తింటారని టిఫిన్ తీసుకునే వారికి అచ్చి ముంగట కూర్చుంటది పక్క పొంటి కైకిల్లోళ్ళు అంటారు ఏందే లచ్చవా ఏం భాగ్యము పాపం కుక్క బొక్క ఆశకు వచ్చినట్టున్నది ఓ బొక్క వారయ్య కంకుద్ది ఓ బుక్కడు అన్నం అయ్య తింటది అంటే పాపం అని వేసినాం అనుకో ఆ బుక్కడు తింటది ఆ బొక్క కంకుద్ది మళ్ళీ రేపు గదే టైం కత్తది గర్వము కూడా కూర్చుంటది నిన్ను వేసిండ్రు కదా ఇళ్ళ కూడా ఎత్తారని ఇక అల్లుడు వచ్చిండంటే ఆడోళ్ళకు బాగా పావురం అత్తలకు అల్లుడిని మంచిగా అరుచుకుంటే నా బిడ్డని మంచిగా చూసుకుంటాడని చీరిగా బావ వచ్చిండు బాబింటి కాడ లేపాయా బావ అట్టుకుంటారా ఇగో 500 రూపాయలు ఇద్దన్నా ఇక చికెన్ సెంటర్ కాడికి పోయి కిలంత చికెన్ కొట్టించుకొని బావకు కోటర్ కొనుక్కొని రాపో ఏ కట్టెల పోయి ఆ గ్యాస్ ఏనా బీపీటి బియ్యం పెట్టి చికెన్ సుక్క ఫ్రై చేసి ముద్దగారులు పూరీలు ముద్దుగా గోలిచ్చి దయ్యానికి తోడినట్టు పల్లెనికి ఇంత ముక్కలు తోడి పక్క పోంటి ఒక కోటర్ పెట్టి మంచిగా అరుచుకున్నాం అనుకో నెలకచ్చేటోడు 15 రోజులకి వస్తాడు 15 రోజులకి వచ్చేటోడు 6 రోజులకి దిగుతాడు ఏందయ్యా అల్లుడు సీను చెప్పని వచ్చినావు నా బిడ్డ మంచిగున్నదా నీ మంచిగా పాడుగాను మా అవ్వకును నీ బిడ్డకు రోజులు పొయ్యిలు పోసినట్టు చిట్టపొట్ట ధరి తిన్న కూడి పైన పడతలేదు మామ
మామని ఏదన్నా పని ఉంటే చూడు అని ఇక్కడనే ఉంటాయి ఎరకలి గూడంలో ముళ్ళ చూసిండు కాబట్టి విడిచిపెట్టాడు అందుకే అల్లునికేమో ముళ్ళ చూపెట్టద్దు కుక్కవు సర్ది చూపెట్టద్దు 60 లక్షలు కొంటవై నువ్వు అల్లునికి ఇచ్చిన గాని అల్లుడు మనకు కొడుకు కాదు కొడుకు మీనున్న బలం అల్లుని మీద ఉంటదా అల్లుని ముంగట గట్ల కురిసిలో కూర్చున్నాం అనుకో మీ అవ్వ చూసినవా కురిసిలో 2 గాళ్ళు పెట్టుకొని కురిసి కొరికి కూర్చున్నది దేవత కూర్చున్నట్టు అల్లుడు వచ్చిండన్న భయం ఉన్నదా అని పెయినాక ఇక్కడ అనకున్న బిడ్డని అక్కడ అంటాడు అదే కొడుకు ముంగట కూర్చుంటే దెబ్బన నిలుసున్నా గాని అవ్వ ఇట్లా కూర్చుంది అని తను కూర్చున్న కురిసి తీసి తల్లికి ఎత్తాడు బుద్ధివంతుడైతే మంచం వేసి మంచాల కూర్చోమంటాడు పండుకోమని కాళ్ళు ఒత్తుతాడు కొడుకు మీనున్న బలం అల్లుడి మీద ఉండదు అందుకే నువ్వు కోట్లు సంపాదించి అల్లునికి ఇచ్చిన గాని అల్లుడు అల్లుడే కొడుకు కొడుకే అందుకే అల్లుడు కొడుకు కాదు మరి కోట్ల శిరువంతం సంపాదించి కోడళ్ళ చేతుల పోసిన గాని కోడలు మనకు బిడ్డ కాదు కోడలు దాని గుణం కోడి గుణం ఒక్కటి పిరికిట్ల ఇత్తులు పట్టుకొని అని పిలిస్తే కోళ్ళు అన్ని ఉరుకత్తాయి ఇత్తులు పోసినాం అనుకో మనం చూడంగానే బుక్కుతాయి మళ్ళా మనం చూడంగానే ముక్కులు గిట్ల భూమికి రాకుతాయి కోడలు దానికి 100 పెట్టు కవిత ఈ చీర మంచుకున్నది మీ అత్తగొన్నాదే అడుగున్నది అని బిడ్డ ముక్కు దింపుద్ది మూతి దింపుద్ది ఎంత మంచిగా అరుచుకున్నా కోడి ఎట్లా మరిచిపోద్దో కోడలు అట్లా మరిచిపోద్ది అందుకే బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా గాని ఆడిబిడ్డల ఏడుపు వేరే ఉంటది కోడళ్ళ ఏడుపు వేరే ఉంటది ఆకిట్టి అరిగేట్ల శపం వేసుకున్నాం అనుకో మరి మొగోళ్ళ కాడోళ్ళ తీరేడు వస్తుందా ఎంత మంచి గుణవంతులైనా ఎంత మంచి ప్రేమగల్ల కొడుకులైనా గంత దూరాన కూర్చుండి తన లోపల తను కుమిలిపోతాడు గాని ఆడోళ్ళ తీరు గొల్లెత్తి ఏడవరాదు కోడళ్ళు దగ్గరే ఉంటారు పీరు కాడ మంచోళ్ళు చచ్చిపోయారు అనుకో గా నాగండ్ల రాజావాసంటి వాళ్ళు ఏమంటారు నీ పనిపాడు గాను ఈ పని ఎల్ల కాకపోతే రేపు చేసుకుంటాం మనిషి మళ్ళా కనిపిస్తాడే చూసేస్తాం రాండ్రి అని 10 మందిని ఎంబడేసుకొని వస్తుంది వచ్చేవారికల్లా కోడళ్ళు అనుకుంటారు చూసినవా రాజావా 10 మందిని ఎంబడి వేసుకొని వస్తాను వాడకట్టు సంతులు అంత వస్తాను ఏడవకపోతే ఏమంటారు అని దానికి దుఃఖం రాకుండా నెత్తి మీద కొంగేసుకొని ముక్కంతా ఈదుకుంటే ఎక్కెక్కి పడుతుంది మరి తల్లి ఏడిచినప్పుడు పిల్లి ఏడవలేదా అని బిడ్డ ఇక మనవరాళ్ళు ఇంకా తెలివి కల్లో మమ్మీ నీకు బీపుల్లదు అనేవారి కల్లా పిడు సచ్చినట్టు పిరికిళ్ళు బిగబట్టే ఇరుసుకపాడే ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసే వరకు బుర్రు అని బండి వేసుకొని వచ్చే 2 గుచ్చ 3 వ్యక్తి 2 సూర్లు 3 గులుకోవచ్చు చెప్పన పేషెంట్ అయిపోయింది దాని అవ్వ దాని అయ్య దానికి ఏం బాధ అదే మనకొక్క బిడ్డుండని దక్కన్న రాజ్యాన్ని ఎంత దిక్కు వల్లే బతుకని ఫోన్ చేసినవంటే మా అవ్వను చూసేస్తానని అక్కడ మొదలు పెట్టుకొని అవ్వగారింటి దాకా ఏడ్చుకుంటారు పీరుగా వీనవాడి ఏడితే పొడి పీరుగా పోయి తడి పీరుగా అయింది ఆడిబిడ్డల ఏడు పెట్లుంటది పెంట వీనికి కోడి పోయి పెంటను కాళ్ళతో దవ్వుతే పాత పాత పురుగులు గింజలు ఎట్లా బయటకు వస్తాయో దానికి అవ్వేం పెట్టిందో అయ్యేం పెట్టిందో రాకెట్లు కడితే అన్నదమ్ములు ఏం పెట్టిందో ఏ పండుగ వచ్చిందో ఏం తిన్నదో ఏ ముళ్ళ కడితే కొంచెం అయింది బాజాప్తుగా నా వాళ్ళు పెట్టినని చెప్పుద్ది అదే కోడలు చెప్పుద్దా పెద్ద కోడలు లంగుల్లా మా చిన్న కోడలు మంచిది మేనదని చేసుకున్నా అని మనవలకు గిన్నెలో గిలాసలో బొమ్మలో కొనిచ్చింది అనుకో పొలగండ్లకి ఎవరిక తెట్ట రాకిట్ల పెట్టి ఆడతారు పెద్ద కోడలు చూస్తుంది చిన్నోడా ఈ బొమ్మలు నిన్న మొన్న గరిపియలే గిలాసలు కటోరలు కొత్తగా ఉన్న ఎక్కడికి రా నాకు బాపమ్మ కొనిచ్చింది పో అనుడు భయం ఇక మీ పెట్టుకోండి మీరే తినుర్రా ఇక మీ అయ్య పుట్టిండు నా మొగన్ని ఎడవారెత్తెచ్చిందో నాకేం బడ ఉంటది మీరే తినుండ్రి అని 7 ఇళ్ళకి 20 తట్టు మొత్తుకుంటది చిన్న కోడలు అనుకుంటది లాంజ కొడుకు ఆడుకున్నటోడు ఆడుకోక బాపమ్మ పేరు చెప్పి అది బజారెక్కి బూతుపోయే బట్టే దాన్ని వచ్చే నోరు పెడితే నేను బతుకుతాను దాన్ని నోరు ఎట్లా మూపియాలి చిన్నది ఇంకా తెలివి కల్లది బెల్లమేక బూరెలు చేస్తుంది కర్ర ఇరుగద్దు నిన్నగా సిక్కెంటికల కొన్నగా అదురా బొమ్మలు ఆ గిలాసలు సిక్కెంటికలు అమ్మి కొన్నా ఇంట్లో వారైపో కుక్కల కొడుక కుక్కలు ఎత్తుకపోతాయి అత్త కొనిచ్చిందంటే యారాలు పాలు పెట్టు అని తిడుతుందని సిక్కెంటికలు అమ్ముకొని కొనుక్కున్నా అన్నది అదే బిడ్డ అంటదా ఆడి బిడ్డకు పెట్టింది అర్తివానికి పెట్టింది 5 ఊళ్ళకు తెలుపుతుంది ఇలా మనం కథ కచ్చినాం అనుకో బిడ్డ ఇక్కడ అంత తిని కథ చెప్పుండ్రి మీరు గంత దూరం నుంచి వచ్చిర్రని మనకి ఇంత అన్నం పెట్టిర్రు అనుకో రేపు ఇంకో ఊళ్ళో అదిగి చెప్తాం ఇలా ఆడిబిడ్డ పండుగ వచ్చింది అనుకో రాకెట్లు కడితే
చీరలు పెట్ట సాత కాకుండా 2 రైక ముక్కలు ఒళ్ళే పెట్టిన పట్టుకపోద్ది ఆ జాకెట్ కుట్టించుకొని ఇట్లా 10 మందిలో కూసున్నది అనుకో కవిత నీకు ఈ జాకెట్ మంచి కుదిరింది ఏడట్టిచ్చింది చేయించినవే క్లాత్ కూడా మంచిగున్నది అయ్యో ఇదా అనబ్బా మొన్న ఎరకలు కూడా పోతే రాకెట్లు కడితే మా వాళ్ళు పెట్టిరు అన్న కుట్టించుకున్నా గల్ల మంచిగా తగిందా అది 50 రూపాయల రైక ముక్క కానీ మా అవ్వగారిది అని అత్తగారు వీళ్ళు చూపించారు అందుకే ఆడిబిడ్డకు పెట్టింది అర్తివానికి పెట్టింది 5 ఊర్లకు తెలుస్తుంది అది ఆడిబిడ్డ లేని సాగు రావరాదో ఇక ఆడిబిడ్డ లేని సాగు రావరాదో నా అర్తివాడు లేని చేత ఎయ్యరాదో ఇక శుద్ధి లేని కథ కూడా చెప్పరాదో సున్నదయ్యని విడియం కట్టరాదు మతి లేని మాట మాట్లాడరాదు గతి లేని సంసారం చెయ్యొచ్చు కానీ శృతి గర్వని సంసారం చెయ్యరాదు నాదే నీ శృతి నా శృతి ఒక్కడి కావాలి ముచ్చలు పెట్టినట్టయితే ప్రపంచం లోపల వారానికొక్క అంగడి రాబుద్ది నెలకొక్క పండుగ అన్నారు సంవత్సరానికి జాతర నడుస్తుంది అగో తిరుపతి శ్రీరంగము కాశీగయ అయోధ్యవాడ పండరాపురి అరుణాచలం భద్రాచలం గరుడాచలం శ్రీశైలం మహానంది కొండగట్టు కొమరెల్లి ఓదల మేడారం యాత్రలు తిరిగి ఏ దేవుని కన్న వరం బట్టి 7 కొడుకులతోడ ఆడపిల్ల సంతానం తెచ్చుకొని నేను బిడ్డను అంట లేకపోతే నీ పాదాల కాడ చెప్తా నువ్వు చెరువు పెట్టు అన్న వల్లే నువ్వెందుకు చచ్చిపోమ్మా అని 7 దేశాల నెంబడి పెట్టుకొని 7 నాగబల్ల ధనం కట్టుకొని అవి పూజలు పోయి సంతాన బలం తెచ్చుకోమన్నాడు రాజ్యాన రాదో నీ ఎంబడి నేను రావన్నంటే మరి రాదులేని రాజ్యం రండ రాజ్యం అవుతుంది దొరలేని దేశం దొంగ దేశం అవుతుంది జంగలికి పెద్ద పులి వచ్చిందంటేనే జంగల్ కదరవి ఉంటది చేనుకు మంచేసుకొని కావాలంటేనే చేను దక్కుద్ది గ్రామానికి సర్పంచ్ మంచోడైతేనే గ్రామం అభివృద్ధికి వస్తది అగో ఇంటికి పెద్ద కొడుకు ఇంటికి పెద్ద అల్లుడు మంచోడైతేనే ఇల్లు యువలక్షణంగా ఉంటది ఇంటికి పెద్ద కొడుకు మంచోడైందనుకో అని భయం మీద ఇల్లు నిలబడుతుంది పెద్దోడే తాగుపోతూ తిరుగుపోతూ లంగైంది అనుకో ఆడేక ఉట్టోళ్లకు భయం తేలిపోద్ది మా అన్నగాడు తాగుతలేడా తింటలేడా తిరుగుతలేడా ఆకులాట ఆడుతలేడా వానికి లేని మాకేం వచ్చిందని చిన్నోడు కూడా అదే తొవ్వబడతాడు పెద్ద పంది పీరితే చిన్న పంది తింటదా ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లు యువలక్షణంగా ఉంటది ఇంటికి పెద్దల్లుడు కూడా మంచోడు కావాలి బిడ్డ పెద్దదానికి పెళ్లి చేసినాకో 4 ఏళ్ళకు చిన్న పిల్లకు పెళ్లి చేసినామనుకో ఇగో అప్పుడు మనకు 3 లక్షలే పోసారు ఇప్పుడు దానికి 5 లక్షలు పోసారు కాదే ఇంకా 2 లక్షలు ఇద్దరే తీసుకపోతా లేకపోతే నీ బిడ్డ నీ దారి నాది ఆధారం అవతల పడితే బిడ్డ మరి అప్పుడు 3 లక్షలు పోసాయి ఇప్పుడు మళ్ళీ గిన్నెల కైటి కడితే 6 లక్షలు అవుతాయి ఆ లెక్క చూడడు నాకు 3 పోసారు కదా ఇప్పుడు దానికి 5 వస్తాను నాకు కూడా 5 లక్షలు రింపు అని పొల్లని ఇక్కడ ఉంచిపోతే ఇంటి మీద ఆడిబిడ్డలు ఉంటే ఇరుకక్కలు పొరగక్కలు ఎన్ని మాటలు అంటారు ఇజ్జతి పోదా అందుకే ఇంటికి పెద్దల్లుడు మంచోడైతే ఇల్లు యువలక్షణంగా ఉంటది ఇంటికి పెద్ద కొడుకు మంచోడైతే ఇల్లు యువలక్షణంగా ఉంటది గ్రామానికి సర్పంచ్ మంచోడు కావాలి రాజ్యానికి రాజు మంచోడు కావాలి యథా రాజు అంటే తదా ప్రజ అన్నారు రాజ్యమేలే రాజు వచ్చోడైతే గారికి గడ్డపారలు కొట్టుకపోతాయి నువ్వు వచ్చేదాకా నేను రాజ్యం కాపాడుతా 7 దాసోళ్ళ తీసుకొని 7 నాగబల్ల ధనం కట్టుకొని పూజలకు పోయి రావే రామ ఓ రామ చెప్పేడి మేడలు శవున పెట్టు బావా వరగురుడు మెచ్చి వరమోడు గట్టదాకా పరదేవుడు మెచ్చి పరమోడి గట్టదాకా నువ్వు పూజలు కట్టు పరమాత్ముడు మెచ్చకపోతే పరమీయకపోతే అక్కడ చచ్చిపోయిన వార్త నాకు తెలిస్తే నా చేతులు ఉన్న వజ్రాల కడగం పట్టుకొని ఇంకనే పొట్ట లోపల వరుసుకొని నేను కూడా చచ్చిపోతాను అగో ప్రయత్నించుడు మానవుని వంతు ఫలితం చూడు దేవుని వంతు పూజించుడు పూజారి వంతు వరమిచ్చుడు దేవుని వంతు అందుకే నువ్వు పూజల సేవలు చేసి పరమాత్ముని విప్పించి పరము తెచ్చుక పొమ్మన్నాడు ఓ రామ రామ తల్లి సత్యవ చూసిన మా భర్త దగ్గర సెలవులు తీసుకున్నది భగవంతా
మరి భవనాల లోపల 7 దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకొని నేను పూజలకు బయలుపోతానా అని దాసి వాళ్ళని పిలుస్తున్నది. ఓ రామ రామ దాసి చిత్తకార్తెల కుక్కలు మొత్తుకున్నాడు మీద మా నువ్వయ్యా ఏం మొత్తుకున్నాడు అది అమ్మా మరి నీ కింద 7 దాసుల్లో ఉన్నావు. ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిచావు అని అంటారు. దాసి అనటంలో ఉన్న 7 మొత్తుకుంటివి. మరి మా పేరు లేదా? పేరు లేదంటే నీ గిన్నెద్దులు అవుతుంది. నీ పేరు రాదు చెప్పినా అయ్యో నీ దాని వినలేదా? ఏంటిదే నా దాని ఉన్నది? అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా అంటాను. ఈ రిజిస్టర్ మీద నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిర్రా. కనబడతలేదా? ఇప్పుడు చెప్తా ఎక్కించుకో. ఏంటిది ఎక్కించుకునేది? పేరు. నీ పేరా? మరి నీ పేరు ఏం పేరు పిల్ల? నా పేరా? నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లో అంటారు. కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న వాళ్ళు ఉంటే అది ఎక్కడన్నా ఉండదా? గట్టెట్టుంటది? ఇగో నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లు. నా పేరేమో గుడిసెనికి ఇల్లు గుర్రాల శంకి అంటారు. గట్టెట్టుంటది నాకు తెలియదు మరి. అయితే మా అక్క పేరు వెంకమ్మే శంకరమ్మే. నా పేరు శంకరమ్మే. పిలవరా వాళ్ళు ఇంకా అంకరమ్మ అనుడు. అంకరమ్మ అని పిలుచుడు. అయితే మా ఇద్దరి పేరు శంకరమ్మే. అయితే వాళ్ళ పనివాడు వాళ్ళు వచ్చి శంకరి అని పిలిస్తే ఆ గుడిసెలకి వెళ్ళి మా అక్క పోయి ఓయ్ అంటే నిన్ను కాదు మీ చెల్లె శంకర్ని, నేను పోయి ఓయ్ అంటే మీ అక్కను అనుడు. ఇట్లయితే కలవదని ఇక గుడిసెనక మా ఇల్లు ఉన్నది. ఇక మా ఇంటి పేరు గుర్రాల వాళ్ళు. గుడిసెనక ఇల్లు గుర్రాల శంకరమ్మ అని పిలుస్తారు. అట్లా చేసుకున్నారా? మరి పోనీ పిల్లని మొగని పేరు ఏం పేరు? నా మొగని పేరా అసగరెల్లు. లంచం ఉండ తుర్కోళ్ళది చేసిన ఏ తెలుగు వాళ్ళు కరువైనరా? పేర్ల సగం తెలుగు ఉన్నది సగం తుర్కం ఉన్నది కాదు. ఎట్లయిందంటే మా అవ్వ కుక్కలం కాదు ఇద్దరం కాదు 7 బిడ్డలం పుట్టినాం. 7 బిడ్డలం పుడితే 6 కవలీలంగా లగ్గం చేసిండు ఆ కాలాన మా అయ్య. అప్పుడేమున్నది తరము తిట్టి అయిపోయాయి వెళ్ళిపోయారు. దినవింత కట్నాలు పెరగబట్టే. కొత్తపేట సంతల కోడగిత్తలకు ధర ఎట్లా పెరిగిందో మొగోళ్ళకు వరకట్నం ధర ఎట్లా పెరిగిందో. ఇక 6 లగ్గం చేసే వరకు ముసలోళ్ళ బొక్కలు చీకు పడ్డాయి. ఇక ఓయేడు అవ్వ చచ్చిపోయింది, ఓయేడు అయ్య చచ్చిపోయిండు. ఎవరో మొగల పట్టుకొని అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి పోయినారు. ఇక ఒక్కదాన్ని గుడిసెలా బిక్కు 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 అని చూసుకుంటున్నా. ఓనాడు ఏమైంది బిడ్డ అందరు కైకిల్లోళ్ళు పోయి చేన్లల్లో పడ్డారు. ఒకడు ఏం చేసిండు ఓనాడు ఫక్కీరైనే చేతుల ఉద్దాను పట్టుకొని నెవరీకల కట్టె పెట్టుకొని రూల్టో పెట్టుకొని కాలు కాదారి గవ్వ మెల నింబోలు పూస ఒక కన్ను కాటిక ఒక కన్నుకు సునీరు పెట్టుకొని ఇక పాట పాడుకుంటా అబ్బా. ఎట్లా అల్లాదియా బలాకరియా దియల్లాకినా ఈ కొడుకులు బిడ్డలు సల్లంగుండా దియల్లాకినా. అయితే పాట ఒక్క తీరే ఉంటది కానీ అర్థాలు 2 తీరు ఉంటాయి. పెట్టినోళ్ళని ఏమంటారు? నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా అల్లాది అంటారు. ఇక పెట్టనోళ్ళని ఏమంటారు? నీ కొడుకులు బిడ్డలు హబాదులు అముడి నీ చేను శలకలు హబాదులు అముడి అనేవారు కల్లా నేను తెలుసుకున్నా. అయ్యో ఎట్లయితే అట్లా అనుకోని ఆయన బిడ్డ చాటల సారడి బియ్యం పోసుకున్నా బిచ్చవేత్తరని వచ్చిన అచ్చవారకు పక్కిరైన ముఖం చూస్తే శిల్కోలు ఉన్నాడు. మంచిగా కుత్తి మీసాలు బుల్లిగడ్డం కళ్ళకి ఆటగా ఆయన చూసేవారి కల్లా నా ప్రాణం అంశోల ఆట ఆడబట్టింది. ఎట్లయితే అట్లా ఆయన సిప్పల బిచ్చ వేసుకుంటే చిట్కర కాలు తొక్కేవారి కల్లా ఆయన కిల్కర నవ్వి ఆ సిప్ప పెట్టిన ఏదో వినబడి మా ఇద్దరికి లవ్ అయింది. ఇక అబ్బాయి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే ఇక ఆస్గర్ను పెళ్లి చేసుకున్నా. ఇక పెళ్లి చేసుకొని ఇక ఆయనతోనే ఉంటానని. అయ్యో నా కొడుకు నాకొక్కడే కొడుకు పుట్టిండు. ఆయన నీ కొడుకు పేరేం పేరే? జీవరత్నం.
నీకు వేరే పేరు దొరకలేదు. అయితే నాదేమో తెలుగు కులం, నా మగందేమో తుర్క కులం. అయితే జీవరత్నం అని పేరు పెట్టాము. మరి నీ కొడుకు క్రిస్టియన్స్ పేరు ఎట్లా పెట్టామంటావా? ఏం చేసుడు బిడ్డ, నా రాత నిన్నుకుంట పోయి పాత అన్నట్టు నాకెందుకో వచ్చావా? 12 ఏళ్ళైన పోరగాళ్ళు కాదు అందరు పేర పెట్టుడు. ఇది గొడ్డుది, దీనికి గారు, దీనికి గారు అనబెట్టు. ఎట్లా అని బాధపడంగా మా ఇంటి ముంగడికి వెళ్ళి ఆదివారం నాడు అందరు బిడ్డను ఎత్తివిని కొంగేసుకొని సంకల పోరగాలను ఎత్తుకున్నట్టు బైబిల్ పట్టుకొని ఒక్కరికొక్కరు పోతాను. నేను చూస్తే మరి అమ్మ మారుతా ఖాళీనా ఎటు పోతుండ్రే అంటే మేము చర్చికి పోతున్నాం, దేవుడు చాలా గొప్పవాడు, మహిమగల్ల మా దేవుడు, మేము పోతున్నాం అన్నారు. అన్నం వల్ల మరి బిడ్డ నాకు సంతానం లేదంటే నువ్వు కూడా వచ్చి దేవుణ్ణి ప్రార్థించు, నువ్వు అక్కడ మోకరించినట్టయితే తప్పకుండా నీకు సంతానం ఇస్తాడు యేసు దేవుడు. మరి ఈ యేసు దేవుడు ఏం పాఠం అని నేను కూడా వాళ్ళు ఎంబడి పోయినా. కొయ్యవారికి ఉన్నది ఒక్కలని కొక్కలు గొర్రంగినట్టు అంగిర్రు బిడ్డ మోకాళ్ళు మోకరిచ్చి ఇక నెత్తి మీద కొంగేసుకొని పాట అందుకున్నారు. ఏమని పాడుతున్నారు? తలపైన ముల్ల కిరీటం నాయన ఎవరు పెట్టి నీ కొడుక నాయన, కల్లాకు గంటలు గట్టి సయ్య ఎవరు వట్టి నీ కొడుక నాయన, పక్కాగా ఎంబులోన పారే రక్తంబులోన అడగడగా రావయో నా తండ్రి యేసుదేవ. అలేలు అనే వరకు అదేందో నాకు అదే నేల అటు పోయింది, అదే నేల అటు పోయి ఆయన పొల్లగాడు. చూసినవా దేవుని మహిమ, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి, ఆయన పేరే పెట్టుకుంటా అని ఏం చేసినా ఇక ఆ పొల్లగాని పేరు జీవరత్నం అని పెట్టిండు పాస్టర్. అందు గురించి నాదేమో తెలుగు, మా ఆయనదేమో తుర్కం, నా కొడుకేమో క్రిస్టియన్స్. ఇక 3 కులాలు 3 మతాల దేవుళ్ళు మా ఇంట్లోనే ఉన్నాయి. బైబిల్ నా ఇంట్లోనే ఉన్నది, ఖురాన్ నా ఇంట్లోనే ఉన్నది, భగవద్గీత మా ఇంట్లోనే ఉన్నది. 3 మా ఇంట్లోనే ఉన్నాయి. ఇక 3 దేవుళ్ళను మేము నమ్ముకున్నాం బిడ్డ. ఇక మేము గిట్ల బతుకుతున్నాం. ఎందుకో పిత్తివి చెప్పు, నాకు చెప్పకుండా ఎందుకో విడిచినవు దొరసాని నాలే. అవునే ఎందుకు విరిసిరేవే? మరి అదే అంటాను, ఎందుకు విత్తిరవు అంటాను. ఏ అమ్మా ఇవ్వు అలుగుతుంది. అదే అమ్మా అట్లా కాదు, నేను పూజలకు పోతున్నా వస్తావా అంటున్నా. ఎందుకు దొంగనాత్రి? ఎందుకు దొంగ రాత్రి? నాకు 7 కొడుకులతో నాకు బిడ్డ సంతానం కావాలని పోతున్నానే. ఏంది నీకు 7 కొడుకులా? 7 కొడుకులతో ఇంకొక బిడ్డ కావని అనుకున్నా. అవ్వా మరి వాళ్ళ వెనుక కాలే నీకు? మరి అదేనో కాదవ్వా, ఏడికన్నా వేయినవా అంటాను. అయ్యో ఒక దవాఖానాలో పోయి చూపెట్టుకున్నావా అంటాను. అయ్యో అట్లా ఎన్నో దవాఖానాలు తిరిగినా అట్లా కూడా కాలేదే. కాలేదా? మరి సరే నన్ను పెట్టించుకున్నావా? ఏంటిదే పెట్టించుకున్నది? అయ్యో ఒక శివసత్తుల దగ్గరికి పోయి ఇంత బొట్టు పెట్టించుకున్నావా అంటాను. అట్లా ఎన్నో బొట్లు పెట్టించుకున్నాము అయినా కాలే. మరి నన్ను కట్టించుకున్నావా? ఏంటిదే కట్టించుకున్నది? అయ్యో తాయితులు ఎన్నో కట్టించుకున్నా కానీ అట్లా కూడా కాలే. అయినా కాలే. మరి నన్ను వన్నవా? ఈ రాత్రి ఏడవన్నా. అయ్యో కొండగట్టుకు పోతున్నావు, అంజన్నో బేతాలో అంజన్నో బేతాలు అని అక్కడ వంటలేవు. పండు కాదే నిద్ర తీసుడు అనాలి. మన నిర్దచ్చిన వల్లే కదా మనం వండుకునేది. ఆ నిద్ర వేరు, ఈ పండు వేరు. లంజముండా అవ్వా నీవు అన్నా గాలే, కట్టించుకున్నా గాలే, పెట్టించుకున్నా గాలే, చూపెట్టుకున్నా గాలే. ఇక నీకు గారు మీ ఆయన స్టార్టర్ కాలిపోయింది, మోటార్ నీళ్ళు పోయేది. స్టార్టర్ కాలిపోవడం అంటే అగో స్టార్టర్ కాలిపోయిన వాళ్ళ మోటార్ నీళ్ళు పోతుంది అన్న మహేందర్ అన్న. అదేమన్నా కరెంట్ మోటార్ లంజముండా? అయ్యో కరెంట్ మోటార్ కన్నా ఎక్కువ పవరు నాకు తెలియదు మరి. ఇలాగా మరి అటువంటి జంగ మహేందరు మరి అల్లుడు అవి అత్త పేరు మీద వాళ్ళ అత్తమ్మ పేరు మీద 116 దానం చేసిండు. ఓ రామ రామ నా అల్లుడా మహేందరు, నేను వెళ్ళిపోతున్నా అల్లుడా.
మహేందరు నువ్వు లేని ఇల్లు అత్తమ్మ నీ ఇల్లు చిన్నవాయన అత్తమ్మ ఓ అత్తమ్మ హే గంగా మరి అత్తమ్మ పేరు మీద అగో అల్లుడు మహేందరు 100 బాహార్లు దానం చేసిండు ఓ రామ రామ అమ్మా దొర్సాని ఇక పోదాంపా అమ్మవారు చూసిన బాగా తల్లి సత్యవ్వ 7 దాసి వాళ్ళని ఎమ్మడి పెట్టుకున్నది ఇళ్ళల్లో ఉన్నతనం అంతా వాళ్ళల్లో వసుకున్నదే అమ్మ బండికి బారెట్లు కట్టుకొని ఎట్లా పూజలకు బయలుపోతున్నది ఓ రామ రామ బయలుదేరను ఓరయ్యా ఆ తల్లి బయలుదేరను ఓరయ్యా ఆ తల్లి సత్యమ్మ
ఎన్నో తీర్థయాత్రలు తిరుగుతున్నదే తిరుపతి శ్రీరంగము నంది మహానంది కాశీ గయా వేములవాడ ఎన్నో యాత్రలు తిరుగుతున్నది కానీ ఆ కన్న తల్లికి చూసిన 7 కొడుకుల తోడ బిడ్డ సంతానం ఒడిగడతలేకపాయనమ్మా భగవంతా నేను ఏ జన్మ లోపల ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మకు చూసినవా నాకు బిడ్డ సంతానం లేకపాయే నా బ్రతుకు పాడువాడా వట్టి చేతులతోటి నా రాజ్యం నేను తల్లిపోదునా అని అమ్మా అయ్యో రామ 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 జయ రామ అయ్యో రామ 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 జయ రామ ఇలాగ తల్లి చూడరాదే రామ జయ రామ తల్లి కంట తాడి పెట్టవట్టే రామ జయ రామ ఓరి దేవుడా నేను ఏ జన్మల ఏ పాపం వేసుకున్న తండ్రి ఈ జన్మ గడ్డు ఉంటే నాకు వాడవిల్ల సంతాన భాగ్యం నాకు లేకపాయే తండ్రి నేనేమి చేస్తున్నా నీ ఆ తల్లి సత్యవనేవ్వా ఎక్కరాని కొండలు ఎక్కుతున్నది దిగరాని కొండలు దిగుతున్నది రాయిందే ఎన్నో తిరగరాని తీర్థయాత్రలు తిరుగుతున్నదే అమ్మా ఈడికోగా దగ్గరైనా ఓ దేవా ఈడికోగా దగ్గరైనా ఏమి ఉన్నది రోరయ్యా ఈడికోగా దగ్గరైనా ముత్యంపేట గ్రామం లోపల మలయాళ మండలం అంటే ముత్యంపేట గ్రామం అందరూ చూసినవ నాయన కొండగట్టు క్షేత్రం ఉన్నదాట ఆ కొండగట్టు క్షేత్రానికి నేను వెళ్ళిపోయి గుండంలో స్నానం చేసి ఆ దేవునికి పూజలు కడితే నాకు బిడ్డను ఓడి కడతారా అని ఆ తల్లి సత్యవనే అమ్మా అగదూడవయ్యా ఆ తల్లి సత్యవన అయినా కొండగట్టు క్షేత్రానికి చేరుకున్నది కొండగట్టు కొండలు ఏనాడు ఎక్కుతున్నదో అమ్మా ఆనాటి దినము లోపల అమ్మవారు 7 నాగబండ్ల ధనం కట్టుకున్నది 7 దాసి వనితల ఎంబడి పెట్టుకోని 7 తోడనకు ఆడివిల్ల ఫలంగా అన్నాని తిరుపతి శ్రీరంగము కాశీ గయా అయోధ్య వేములవాడ పండరాపురి అరుణాచలం భద్రాచలం గరుడాచలం శ్రీశైలం మహానంది అగో కోటొక్క నితులు తిరుగుతా కొల్లారికి బండ్లు కడతా పట్టరాని తపస్సులు పడతానా అని బయలెళ్ళి తల్లి వచ్చే తవ్వ లోపల చెట్టుకు నీళ్లు పోసింది పుట్టకు పూజ కట్టింది సత్తుపిండి ముక్కింది జాగారం పట్టింది ఆశయవంతుల కాళ్ళు మొక్కింది అల్లు బండలు పట్టింది వాళ్లకు ఒళ్ళు రింపింది శీవలకు చక్కెర పోసింది పాములకు పాలు పోసింది పక్షులకు నూకలు చల్లి ఫల వృక్షాల తోటలు నాటింది నా ఎన్ని నోములు నోచిన అయ్యో మన గురుడు మెత్తలేదయ్యా వర ఓడి గట్టలేదు పరదేవత వెచ్చి సత్యమ్మకు ఫలమీయలే భగవంతా నేను బారు బడాయి కొట్టి బంటు పన్నం కట్టిన భర్తతోని కాదంటే కయ్యం పెట్టుకొని కంచు జీర్ణం తీసుకొని కర్రెట్ల నాగబండి కట్టుకొని పృథివి లోపల పుణ్యక్షేత్రాలు తిరిగి ధరణి లోపల ఉన్న ధర్మక్షేత్రాలు తిరిగి కొడుకుల తోడ బిడ్డ ఫలం తెచ్చుకొని బిడ్డను గంటరన్న ఎందున ఏ దేవుడు సంతానం ఇత్తలేడని ఏడుచుకుంటారంగా ఇక తల్లి వచ్చేన తొవరపాలు ఇక తల్లి వచ్చేన తొవరపాలు ఇక మరి వీరగలిగినది అయ్య ముచ్చంపేట కొండలున్నాయి ఇక కొండలున్నారు వేటికైతేరా ఇక తల్లి కూడా వస్త ఉన్నది అది మానవులు చూడడానికి అది మైరాదీర జంగలున్నది ఇక దేవతూరు చూడడానికి ఇక దేవదారి జంగలున్నది నర్ర జంగలి కొర్రడి కారు పెద్ద పురుడు కాట్లాడుతున్నాయి మారు పెద్ద పురుడు మాట్లాడుతున్నాయి చీకటి కోనేరు సింహాల కడివి నాగుంబావులు నాట్యం ఆడుతున్నాయి జరుపోతులు జంపులు ఎత్తున్నాయి కారు పెద్ద పురుడు కాట్లాడుతున్నాయి ఆ కొండల్లోకి వెళ్ళి వస్తున్నది నాటి దినం లోపల నాయన్న మరి అటువంటి దానికి
కొండగట్టు క్షేత్రం అన్న పేరెట్లా వచ్చింది, అది కొండగట్టు గుట్టెట్లయింది. పూర్వం లోపల శ్రీరామచంద్రుని భార్య సీతాదేవిని రావణ బ్రహ్మ ఎత్తుకుపోయి ఆ వాళ్ళ అంక లోపల దాచినట్టయితే మరి అటువంటి అంజన్న పోయి అటువంటి ఒక్క సీతమ్మ లంక లోపల ఉన్నది రామచంద్ర అని ఎప్పుడైతే ఆ వార్త చెప్పిండో 72,000 కపి సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని రాముల వారు ఆ లంకా నగరానికి దండెత్తిపోయిండు. అప్పుడు రామరావణ సంగ్రామం జరగంగా ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణ స్వామి మూర్ఛిల్లిండు. అయ్యో నా తమ్ముడు మరణమైనాక ఇక నాకు సీత ఎందుకు, అయోధ్య నాకెందుకు అని కలకల కన్నీరు తీస్తే అప్పుడు సుషేనుడనేటువంటి వైద్యుడొచ్చి అయ్యా మీ తమ్ముడు బ్రతకన్నంటే ఉదయగిరి పర్వతం దాటి సంజీవిని తీసుకొచ్చినట్టయితే మీ తమ్ముడు మరి సూర్యుడు ఉదయించక ముందు ఆ సంజీవి అందినట్టయితే మీ తమ్ముడు లేస్తాడు అని చెప్పిండు. అప్పుడు హనుమ నువ్వే వెళ్ళందంటే ఆ హనుమన్న వెయ్యి ఆ యొక్క సంజీవిని పట్టుకొని వస్తే మరి పట్టుకొని సంజీవి పర్వతం పట్టుకొని వస్తే లేస్తాడంటే ఈ ఆంజనేయ స్వామి వెయ్యిండట. పోతే మరి ఆ సంజీవి అనే మూలిక ఏదో నాకు తెలియదు. అనేకమైనటువంటి ఒక వృక్షములు ఉన్నాయి, మరి చెట్లు ఉన్నాయి, పుష్పములు పూసినాయి, లతలు ఉన్నాయి, లలితములు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఇంట్లో ఏదో సంజీవి నాకు తెలియదని పర్వతానికి పర్వతం బెకిలించుకొని రాగా ముట్టమంత పిల్ల వచ్చే తొవ్వ లోపల పడితే అవి ముచ్చంపేట కొండలై పుట్టినయి. ఓలో కులగరు ఆ ముచ్చంపేట కొండల్లో అటువంటి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నందుకు మరి అటువంటి ఒక్క బలుగురి దమ్మాయికి సంతాన ఫలం లేక మరి అటువంటి అక్కడ తపస్సు పడితే కొడుకు ఉడితే కొండాల రాయుడు అని పేరు పెట్టుకున్నది. ఆ కొండాల రాయుడు అటువంటి ఒక్క పరాయోని చేతులు నిన్ను సావద్దని అక్కడ బెల్లె వేసుకొని చచ్చిపోతే అది కొండాల రాయుని పేరు మీద కొండగట్టు క్షేత్రమై పుట్టిందయ్యా ఓ పెద్దలారా. ఆగో బలుగురు దమ్మక్క అయ్యంగా బలుగురు దమ్మక్క కొడుకు ఉడితే ఆ కొండాల రాయుడు ఏంగనే కొండగట్టు అన్న పేరు వచ్చింది. ఆ కొండగట్టు క్షేత్రానికి వచ్చింది సత్యమ్మ. ఇదే గుండముల తాను ఎత్తా, ఇదే గుడి లోపల అంజన్నకు తపస్సు పడతా, ఆంజనేయ స్వామి వచ్చి సంతానం ఇత్తనే నా పట్నం పోతా, లేకపోతే అతని పాదాల కాడ నా పంట వరకు కొట్టుకొని సత్తనాని గుండము కాడికి వచ్చింది. గుండము లోపల తడి పెడి తానం వేసి అగో తడి బట్ట మీద మర చెంబు తిన నీళ్లు పట్టుకొని ఆ గుళ్ళ బేటికైనా రామ ఓ రామ 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 ఓ రామ